అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పోలవరం అమరావతి రాజధాని పనులతో పాటు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రొద్దం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1,25,00,00,000 రూపాయలతో చేపట్టిన రొద్దం కందుకూర్లపల్లి సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుద్ధ మెరుగు కోసం 3 ట్రాక్టర్లను మండలానికి కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల స్వరూపాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నారని అన్నారు. ఇటీవల విజయవాడ వరద సమయంలో సీఎం చంద్రబాబు అక్కడ కలెక్టర్లోనే 10 రోజుల పాటు ఉండి వరద బాధితులకు అన్ని విధాల సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. తమను వరద ప్రాంతాలకు పంపడమే కాకుండా ఆయన స్వయంగా నడుంలోతు నీటిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు వల్లే పెద్ద విపత్తు నుంచి బయటపడ్డామని వరద బాధితులు స్వయంగా తనకు చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. మేడం ఒకసారి పట్టుకోండి. మేడం ఒకసారి పట్టుకోండి. మామూలు నుంచోండి సార్ నుంచోండి సార్ నిల్చోబెట్టి. పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం ఎన్నో సంవత్సరాలుగా మేము ఎన్నికల్లో వచ్చినప్పుడు కావచ్చు, గత 5 సంవత్సరాలు కావచ్చు, ముందు ఎన్నికల సమయంలో కూడా కందుకూరు